హాయ్ అండి అందరికీ. ఈరోజు పల్లి చెక్కి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్. సేమ్ బయట కొన్నట్టే సూపర్గా వస్తాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మరి ఎలా చేయాలో చూపిస్తానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్ అయితే పల్లీలు తీసుకుంటున్నానండి. ఒక కప్ కంటే కొంచెం తక్కువనే పల్లీలు తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి. అప్పుడే మనకి పల్లి చిక్కీ అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఈజీగా పొట్టు రిమూవ్ అయ్యేటట్టు వేపుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగానే చాక్ బోర్డ్కి కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ స్టీల్ ప్లేట్లో కానీ ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అప్లై చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు పల్లీలు తీసుకున్నాను కదా, 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళైతే ఇంకా 1.5 కప్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 కప్ మాత్రమే వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అలా వాటర్ వేసుకున్నానండి. మీరు వాటర్ ప్లేస్లో నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇలా కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. స్టవ్ మాత్రము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టి చేస్తే బెల్లం అనేది మాడిపోతుంది. ఇక్కడ గిన్నెలోకి వాటర్ తీసుకొని పాకం అనేది వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. మనకైతే పాకం సరిగా రాలేదు, ఇంకొకసారి చెక్ చేసుకుందామండి. ఇప్పుడైతే పాకం అయితే సరిగా వచ్చిందండి. గిన్నెకి ఇట్లా కొడితే సౌండ్ వస్తుంది కదా, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు అండి. ఒకసారి కలుపుకొని నేను పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదండి, అందులో పొట్టు తీసేసి 2 ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. కొన్ని పుట్నాలు కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా మంచిగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని మనం ముందుగా చాక్ బోర్డ్కి నూనె అప్లై చేసి పెట్టుకున్నాం కదండి, దానిపైన వేసుకొని ఇలా బాగా నేను చూపిస్తున్నాను కదా, ఇలా రోల్ చేసుకోవాలండి. మనం ఎంత పలుచగా రోల్ చేసుకుంటే మనకి పల్లి చిక్కులు అనేటివి ఎంత పలుచగా వస్తాయండి. కానీ నేనైతే క్లియర్గా చూపించలేకపోయానండి, వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకుండే, అందుకే నేను క్లియర్గా అయితే చూపించలేదండి. ఇలా అడ్జస్ట్ కూడా మంచిగా నీట్గా అనుకుంటూ ఇలా పల్చగా రోల్ చేసుకొని వెంటనే షాక్తోని ఇలా గీట్లు అయితే పెట్టుకోవాలండి. అడ్డంగా నిలువుగా ఇలా పెట్టుకొని ఒక 1/2 అవర్ చల్లారించుకున్న తర్వాత ఇక్కడ చూడండి పల్లి చిక్కీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయో పల్లి చిక్కీలు. సేమ్ బయట కొన్నట్టే వస్తాయండి. మనం బయట కొనకుండా ఇంట్లోనే మన చేతులతో చేసుకొని తింటే ఇంకా ఫీలింగే వేరండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, హెల్దీ కూడా అండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.